అతనిది ఓ మధ్యతరగతి కుటుంబం. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేవాడు. దాంతో పాటు సినిమాలంటే అమితమైన ఆసక్తి. సినిమాల్లోకి రావాలని, ఏదో సాధించాలని కలలు కనేవాడు. చదువుకుంటూనే ఎల్వి ప్రసాద్ ఫిలిం అండ్ టీవీ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్నాడు. కానీ దానికి అవసరమైన కెమెరా కొనేందుకు డబ్బు లేదు. కొడుకు ఆసక్తి గమనించిన తల్లి తన బంగారాన్ని తాకట్టు పెట్టి 44,000 రూపాయలతో సోనీ బ్రాండ్ కెమెరా కొనిపెట్టింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాడు. 1 కాదు 2 కాదు 30 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. వాటితో యూట్యూబ్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా డైరెక్టర్ అవ్వాలనేది అతని ఎయిమ్. అప్పటి వరకు అతను చేసిన షార్ట్ ఫిల్మ్స్ను పూరి జగన్నాథ్ను కలిసి చూపించాడు. అలా అతని దగ్గర అసిస్టెంట్గా చేరాలని ఆ కుర్రాడి ఆలోచన. కానీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసిన పూరి, నువ్వెవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సినిమా తీయగలవు అని ఎంతో ఎంకరేజింగ్గా చెప్పారు. పూరి ఇచ్చిన ధైర్యంతోనే తన ప్రయత్నాలు మొదలుపెట్టి మొత్తానికి డైరెక్టర్ అయిపోయాడు. ఎవరి దగ్గర పని చేయకపోయినా ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అతను ఎవరో కాదు, సుజిత్. 2014లో వచ్చిన శర్వానంద్ మూవీ రన్ రాజా రన్తో డైరెక్టర్ అయిన సుజిత్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించాడు. 4 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమా 34 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ కాంపౌండ్లోనిదే కావడంతో రెండో సినిమా ప్రభాస్తో చేసే అవకాశం దక్కింది. సాహో చిత్రాన్ని టెక్నికల్గా హాలీవుడ్ స్థాయికి తెరకెక్కించిన సుజిత్ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. టాలీవుడ్ కంటే బాలీవుడ్లో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్కి వీరాభిమాని సుజిత్. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయిన రోజు నానా హంగామా చేసేవాడు. ఎర్ర కండువ కట్టుకుని థియేటర్ల దగ్గర సందడి చేసేవాడు. అలాంటి సుజిత్ పవన్ కళ్యాణ్తో ఒక అద్భుతమైన సినిమా చేయాలనుకున్నాడు. ఆ అద్భుతమే ఓజీ రూపంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవర్ స్టార్ ఎలా ఉండాలని అభిమానులు కోరుకున్నారో ఒక అభిమానిగా దాన్ని తెరపై చూపించి జేజేలు అందుకున్నాడు. కేవలం 3 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న సుజిత్ భవిష్యత్తులో మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.